ప్రకృతి ఆగ్రహం కాశ్మీర్, పాకిస్తాన్లలో వేగంగా విరుచుకుపడింది. భారీ వర్షాల వల్ల సంభవించిన ఆకస్మిక వరదలు కేవలం 24 గంటల్లో 200 మందికి పైగా ప్రాణాలను బలిగొన్నాయి. భారతదేశ నియంత్రణలో ఉన్న కాశ్మీర్లోని మారుమూల గ్రామం చోసిటిలో కనీసం 60 మంది మరణించినట్లు నిర్ధారించబడింది. 80 మంది ఇంకా గల్లంతయ్యారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ అత్యంత తీవ్ర ప్రభావాన్ని చవిచూసింది. కుటుంబాలు పైకప్పులపై చిక్కుకుపోవడంతో 180 మరణాలు నమోదయ్యాయి. రెస్క్యూ ప్రయత్నాలకు విఘాతం కలిగింది. పాకిస్తాన్ సైనిక హెలికాప్టర్ చెడు వాతావరణం కారణంగా కూలిపోయింది. 5 సిబ్బంది మరణించారు. తీవ్రమైన మేఘ విస్ఫోటనాలకు, గంటకు 100 మిల్లీమీటర్లకు మించి ఆకస్మిక వర్షాలకు వాతావరణ మార్పులే కారణమని నిపుణులు అంటున్నారు. పాకిస్తాన్ 4 బిలియన్ రూపాయల సహాయ ప్యాకేజీని ప్రకటించింది. కానీ రుతుపవనాల కాలం కొనసాగుతున్నందున బాధితులకు వేగవంతమైన సహాయం, ఆశ్రయం అత్యవసరం. దేశవ్యాప్తంగా 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో ఈ విపత్తు హిమాలయ ప్రాంతాలలో వాతావరణ చర్యల ఈ విషాదంతో ప్రభావితమైన వారందరికీ మా ప్రార్థనలు. బాధితులకు శాంతి లభించాలని, ప్రాణాలతో బయటపడిన వారికి అత్యవసరంగా అవసరమైన సహాయం అందాలని కోరుకుంటున్నాము. భారీ వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, వరదలు వచ్చిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని, అవసరమైతే ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని, అత్యవసర సామాగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. మీ భద్రత కోసం అధికారిక సమాచారాన్ని అనుసరించండి. సహాయక బృందాలతో సహకరించండి. నివేదిక మీకు సహాయకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి.